మన జిల్లా మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు సోనియా అభిమానులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా నుండి మార్కెట్ ఏరియా బస్టాండ్ మీదుగా 3000 మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐబీ చౌరస్తా వద్ద బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కళ సహకారం కావడానికి అప్పటి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కారణమని వారన్నారు. ఆంధ్ర పాలకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఏర్పడిన కొత్త రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాచరిక పాలన సాగిందని మండిపడ్డారు. దొర్ల పాలనలో నలిగిపోయిన ప్రజలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగిందన్నారు. స్థానిక బీజేపీ నేతలు ఒకటై కాంగ్రెస్ పార్టీ నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తూ తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మొదటి సంవత్సరంలోనే వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంగా నడిపేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ కార్యక్రమం మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క పథకాన్ని మరి మెల్లిమెల్లిగా మనము జై సోనియమ్మ, హ్యాపీ బర్త్డే టు యు సోనియా గాంధీ, జై సోనియమ్మ. మా గౌరవ శాసనసభ్యులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్రాల ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారు మరి వారు ఆదేశించగానే మరి రాత్రికి మరి చెప్పగానే మరి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ దాదాపుగా 3000 మందితో తీయడం అంటే ఆషామాషి కాదు. ఎందుకంటే ఏ కార్యక్రమం తీసుకున్న పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు కార్యకర్తలు మరి మేము వెంటనే ఉంటామని చెప్పడానికి మా నిదర్శనం ఈరోజు పెద్దలు మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏదైతే ఐబీలో మంచిర్యాలలో ఇంత పెద్ద ర్యాలీ నిర్వహించుకోవడం మరి కనబడుతూ ఉంది. ఏదైతే వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున దాదాపుగా మరి 3000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ అదేవిధంగా కేక్ కటింగ్ కూడా మా నాయకులందరి ద్వారా చేసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, మీరు 10 సంవత్సరాల కాలంలో మీరు ప్రజలకు ఏం చేశారని చెప్పేసి మేము పరిశీలించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏ పని చేసినా కూడా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అన్ని కార్యక్రమాలు మరి 6 గంటలు ఒక్కొక్కటిగా నిర్వహించుకుంటూ పోతున్నాం. ఫ్రీ బస్ అయితేనేమి, లేకపోతే ఉచిత కరెంట్ అయితేనేమి, 500 సిలిండర్లు అయితేనేమి, 10 లక్షల ఆరోగ్యశ్రీ అయితేనేమి, చెప్పుకుంటూ పోతే మన ముఖ్యంగా మహిళలకు మరి రుణాలు అయితే కోటీశ్వరం చేయడం అయితే అంటే ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఒక మంచి ఉద్దేశంతో తీసుకుంటాం. అదేవిధంగా రైతుల మీద ఎవరు తీసుకునే విధంగా మరి మంచి నిర్ణయాలు ఏదైతే మరి వారికి రుణమాఫీ దాదాపుగా 36,00,00,000 కోట్లతోని దాదాపుగా మరి 26 లక్షల రైతులకు మరి లబ్ధి చేరువ విధంగా రైతులు మాఫీ చేయడం ఆషామాషి విషయం కాదు. అంటే దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయల మరి అప్పులను మనం నెత్తిన పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఇంతవరకు మరి బీజేపీ వాళ్ళు కనబడలేదా? కేవలం సంవత్సర కాలం గడవగానే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మరి అది ఏంది, యువకులకు ఏం చేశారు, మహిళలకు ఏం చేశారు, రైతులకు ఏం చేశారు అనేసి రోజు ఒక ధర్నా కార్యక్రమం తీసుకుంటారు. మీకు సిగ్గుంటే ఈ యొక్క 2 కోట్ల ఉద్యోగాలు అనేది ఆ 2 కోట్ల ఉద్యోగాలు యువకులు ఏం చేసి ప్రశ్నిస్తున్నాం.
మీకు సిగ్గుంటే మరి మీరు ఏదైతే ఢిల్లీలో రైతులు మరి 2 సంవత్సరాల పాటు ఎందుకు ధర్నా చేస్తారని చెప్పి మరి ప్రశ్నిస్తున్నాం. నిన్న రాత్రి కూడా మళ్ళీ ఢిల్లీలో ధర్నా ఇస్తున్నారంటే మీ చేతకంత కాదని చెప్పేసి ప్రశ్నించడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నాం, ఖబర్దార్ బీజేపీ బీఆర్ఎస్ నాయకులారా, మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మీరైతే కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరు అక్కడి నుంచి ఫండ్ తీసుకొచ్చి తెలంగాణ ఏ విధంగా ఫండ్ ఇస్తారో చెప్పండి తప్ప ఇక్కడ ఇప్పుడే పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని మరి ప్రశ్నించడం తగదని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ సమగ్ర శిక్ష అభియాన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు సుమలత డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా నస్పూర్లోని సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగులు రీలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ మేరకు ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని, లేనిచో పే స్కేల్ ప్రకటించాలని కోరారు. తమ డిమాండ్లని నెరవేర్చకపోతే దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల క్రమబద్ధీకరణ హామీ నెరవేర్చలేదని అన్నారు. ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకుంటే ఈ నెల 10 నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులంతా నిరవధిక సమ్మె చేపడతామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీ తాగేంత సమయంలో తమ సమస్యలు పరిష్కరిస్తారని మాటిచ్చారని, కానీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మాట మార్చి తమను ఆందోళనలకి గురి చేస్తున్నారని మండిపడ్డారు. తమకు ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజ్ కల్పించి ఆదుకోవాలని కోరారు. పీటీఐలకు మిగతా ఎస్ఎస్ఏ ఉద్యోగుల వలె 12 నెలల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవిత బీమా, ఆరోగ్య బీమా కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు రేపటి నుంచి విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు పాల్గొన్నారు. నేను కేజీబీవీలో స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను 10 సంవత్సరాల నుంచి. అట్లాగే సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ 10-15 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్టు ప్రాతిపదికనే చాలని జీతంతో ఎంతో కష్టాలను అనుభవిస్తూ పనిచేస్తూ ప్రభుత్వంలో విద్యాశాఖ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. సో అప్పటి నుంచి మాకు లాస్ట్ ఇయర్ కూడా మేము ర్యాలీలు నిర్వహించాము, సమ్మె కూడా చేశాము. అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లలో సమ్మె చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పాల్గొని చాలా ఉధృతంగా సమ్మె చేసినాము. అప్పుడు మనకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినట్టే ఇచ్చారు. దీక్షా శిబిరానికి ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సార్ వచ్చి, మేము మీకు క్షణంలో టీ తాగే సమయంలో మీకు మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాము, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే నెల రోజుల్లోనే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాము, మీకు బేసిక్ పే ఇస్తాము అని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం వచ్చి ఇంతకాలం అయినా కూడా మా యొక్క న్యాయపరమైన డిమాండ్లు ఏవి కూడా మాకు నెరవేర్చలేదు. కాబట్టి మేము దశల వారీగా పోరాటాలు చేస్తూనే ఉన్నాము. ఇంతమంది మీ విద్యాశాఖలో పనిచేస్తూ విద్యాశాఖ ఈ రోజు అభివృద్ధి పదంలో నడుస్తున్నది అంటే ఇది మా అందరి యొక్క సమిష్టి కృషి అని మేము తెలియజేస్తున్నాము. అయినప్పటికీ కూడా మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కానీ మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ ఏవి కూడా నెరవేర్చలేదు. కాబట్టి మేము 6 తారీఖు ఈ డిసెంబర్ 6 తారీఖు నుంచి 9వ తారీఖు వరకు నిరవధిక నిరసన దీక్షలు అనేవి చేస్తూ ఉన్నాము. 3 రోజులు అవుతుంది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు. కూడా మనకు ఎలాంటి ప్రతిస్పందన రాకపోతే రేపటి నుంచి ఇక్కడ ఉన్న సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని వింగ్స్ కూడా రేపటి నుంచి సమ్మెలోకి దిగుతామని మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా రేపటి నుంచి కేజీబీవీలలో బోధనా ప్రక్రియ కూడా నిలిపివేయడం జరుగుతుంది. ఓన్లీ పిల్లలకు భోజనం అనేది అందిస్తుంటాం. ఒక 3 రోజుల వరకు కూడా అలానే చూసి అప్పటికీ రాకపోతే మేము హాస్టల్లో ఉన్న భోజన సదుపాయము, సేఫ్టీ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అవి కూడా మేము పూర్తిగా బంద్ చేసి అందరము టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, ఎంఆర్సీ సిబ్బంది, డిపిఓ సిబ్బంది 100% సమ్మెలోకే దిగుతామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. సిఆర్పిగా విధులు నిర్వహిస్తున్నాము. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గతంలో 2011-12లో మేమంతా రిక్రూట్ అయినాం. రోస్టర్ ఫర్ రిజర్వేషన్ అండ్ క్వాలిఫికేషన్ ఆధారంగా బీఈడి, టెట్ పై అర్హతలు ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం ఒక నియమిత అర్హతలు ఉన్నటువంటి వారినే ప్రభుత్వం తీసుకున్నది. గత ప్రభుత్వ హయాంలోనే మమ్మల్ని క్రమబద్ధీకరిస్తామంటూ ముందు మాటలు ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు గతంలో మేము 23 రోజులు ధర్నా కార్యక్రమాలు చేసినప్పుడు, నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు, సమ్మె చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు మా వరంగల్ సభకు వచ్చి, మేము ఇది ఛాయ తాగే లోపల మేము మీ సమస్యను పరిష్కరిస్తాం, సెక్రటరేట్ దర్బార్లోకి మీ యొక్క
నాయకులను పిలిపించి మీ సమస్యను పరిష్కరిస్తామంటూ మాట ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు మమ్మల్ని తీసుకున్నది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తుంది, మా జీవితాలు బాగుపడతాయి అని అనుకొని మేము అనుకుంటే, ఈరోజు ఇప్పటి వరకు కూడా ఛాయ తాగే లోపల చేస్తానన్నటువంటి సమస్యను ఇప్పటి వరకు కూడా చేయలేకపోవడం వల్ల మేము ఎన్నోసార్లు మేము ఎక్కనటువంటి గేటు లేదు, మేము తీయనటువంటి గేటు లేదు, మేము ఎక్కనటువంటి దర్వాజా లేదు, ఎక్కనటువంటి మెట్టు లేదు. కాబట్టి అందరికీ కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాతనే మేము ఇక సమ్మెకు పోతేనే మా సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో అడగంది అవే బువ్వ పెట్టదు అన్నట్టుగా మేము అధికారులను ఎన్ని మార్లు అడిగినా కానీ పట్టించుకోవడం లేదానని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి 19,000 మంది ఉద్యోగులు ఈనాడు సమ్మె బాట పట్టడం జరిగింది. దయచేసి గౌరవ ఎవరైతే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నారో మమ్మల్ని వెంటనే రెగ్యులరైజేషన్ చేసే విధంగా, మా జీవితాలు బాగుపడే విధంగా కృషి చేయాలని అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఓకే. రేపటి నుంచి ఇవాళ వరకు రిలే నిరాహార దీక్షలు మాత్రమే చేస్తున్నాం, నిరసన కార్యక్రమాలే చేస్తున్నాం. రేపటి నుంచి వెళ్ళి పూర్తిగా సమ్మెలోకి వెళ్ళిపోతున్నాం. ఈ సమ్మెలోకి వెళ్ళినప్పుడు ఇక అవి తెలంగాణ ఉద్యమం కంటే ఉధృతంగా చేసే అవకాశం ఉన్నది. ఆ సమ్మెలోకి పోకముందే ప్రభుత్వం ఇమీడియట్లీ మాకు సరైనటువంటి నిర్ణయం తీసుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హాజీపూర్ మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలను డీసీసీ ఉపాధ్యక్షులు మాధవరపు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవరపు రాజేశ్వరరావు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీనేనని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణమామిడి పిఎస్సిఎస్ సింగిల్ విండో చైర్మన్ కోటె సత్తయ్య, మంచిర్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యంగౌడ్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వొడ్డే శ్రీనివాస్, బాలరాజు, మల్యాల రాజకుమార్, కుటుంబారావు, దొమ్మటి సత్తయ్య, బొడ్డు భూమయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో వైఫల్యాలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలోని ముఖ్య కూడళ్ల మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యారంటీల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసిందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో 1400 మంది యువకుల బలిదానం సోనియా గాంధీ వల్లనే అయిందని, ఆమె జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు జరుపుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు బీజేపీ పార్టీ నిరుద్యోగులకు అండగా ఉంటుందని, వారి పక్షాన బీజేపీ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. నిరుద్యోగ యువతకి 2 లక్షల ఉద్యోగాలు, 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి, 5 లక్షల రూపాయల విద్యా భరోసా అందించే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజనీష్ జైన్, ఎనగందల కృష్ణమూర్తి, బొలిశెట్టి అశ్విన్, గుండా ప్రభాకర్, మాధవరపు వెంకటరమణారావు, జోగుల శ్రీదేవి, బింగి ప్రవీణ్, సత్రం రమేష్, రెడ్డిమల్ల అశోక్, రాకేష్ రెడ్వా, కుర్రే చక్రి, ఈర్ల సదానందం, పోనవేణి సదానందం తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినాక యువతకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ముఖ్యమంత్రి గారు 55,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తాడు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఏమో
13,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినారు. మరి ముఖ్యమంత్రి ఏమో నోటిఫికేషన్ 13,000 ఉద్యోగాలకు వస్తే 55,000 ఉద్యోగాలు ఎట్లా ఇచ్చినావు నువ్వు? ఇవాళ నిరుద్యోగ యువతను మోసం చేశావు. ఎవరైతే చదువుకునే విద్యార్థులు ఉన్నారో వాళ్లకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా ఇస్తారు. ఎక్కడికి పోయింది మీ 5 లక్షల రూపాయల విద్యా భరోసా? ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు బీఆర్సీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. వాళ్లకు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ బకాయిలను క్లియర్ చేయలేదు. ఇట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకుంటారు, పండగలు చేసుకుంటారు. మా మంచిర్యాల బలిదేవత, ఏంటి ఆమె పేరు, బలిదేవత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. 1400 మంది యువకులను బలి చేసిన నాయకురాలు సోనియా గాంధీ. సిగ్గు శరం లేకుండా ఇవాళ బలిదేవత యొక్క బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగానే గాంధీయవాదులైతే గాంధీ జన్మదినోత్సవం నాడు అక్టోబర్ 2 నాడు ఎన్నడూ కూడా వీళ్ళు ర్యాలీలు తీయలేదు. ఇవాళ సోనియా గాంధీ బర్త్డే బలిదేవత జన్మదిన సందర్భంగా ర్యాలీలు ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ యువకులకు అవకాశం కల్పించాలని నిరుద్యోగ యువత తరఫున భారతీయ జనతా పార్టీ ఈ ర్యాలీ 4 రోజుల కింద ప్లాన్ చేస్తుంది. నిన్న రాత్రి వరకు పోలీసులు దీనికి పర్మిషన్ ఇవ్వకుండా ఇవాళ దీన్ని మార్చుకోమని ఇవాళ ఇదే సమయానికి కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు పెట్టి మా ర్యాలీని సక్సెస్ కానియకుండా ఎంత ప్రయత్నం చేసినా భారతీయ జనతా పార్టీ యువమోర్చా బీజేపీ యువకులకు అండగా ఉంటది. నిరుద్యోగ సమస్య పరిష్కరించేంత వరకు అండగా ఉంటాము. 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చే వరకు కూడా అండగా ఉంటాము. మీరేవైతే 2 లక్షల ఉద్యోగాలని చెప్పిరో ఆ ఉద్యోగాలు ఇచ్చేంత వరకు అండగా ఉంటాము. చదువుకున్న వాళ్లకు, గ్రాడ్యుయేట్స్ కి, పట్టభద్రులకు అందరికీ అండగా ఉంటాము. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాము. న్యాయం జరిగేంత వరకు కూడా అండగా ఉంటాము. మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్ని కుట్రలు పన్నినా, పోలీసులను పెట్టి కేసులు పెట్టి ఎన్నిసార్లు బీజేపీ ప్రోగ్రాంలు కానియకుండా చూసినా బిడ్డ ఇది గుర్తుపెట్టుకో, భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక్కొక్క కార్యకర్త శివాజీ తోటి సమానము. కార్యక్రమాలు విజయవంతం చేసేంత వరకు కూడా మేము ఉంటాము. పేద ప్రజలకు అండగా ఉంటాము, యువకులకు అండగా ఉంటాము, నిరుద్యోగులకు అండగా ఉంటాము. మీరిచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా పోరాడతాము. సిగ్గు శరం ఉండాలి. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం, ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే బాధ అనిపిస్తుంది. నగలున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని దోసుకొని ఒక దేవతలాగున్న తెలంగాణ తల్లిని ఇవాళ ఆకుపచ్చ రంగు గ్రీన్ కలర్ చీరేసి ఒక మైనారిటీ వర్గం ఓట్ల కొరకు ఇవాళ చేతి గుర్తులు పెట్టి తెలంగాణ తల్లిని కూడా ఆఖరికి మార్చారు. భవిష్యత్తులో భారత్ మాతను మారుస్తారు, గాంధీని మారుస్తారు. ఇట్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇట్లనే జరుగుతుంది. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మంచిర్యాల, నస్పూర్ ఈ 2 మున్సిపాలిటీలో కూడా ప్రజలు గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరవేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ కార్యకర్తలు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. రాష్ట్ర సర్పంచుల జేఏసీ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో హాజీపూర్ మండలానికి చెందిన పలువురు సర్పంచులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసిన అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో వడ్డీలు చెల్లించలేక వేధింపులకి గురవుతున్నామని ఈ సందర్భంగా సర్పంచులు ఆవేదన చెందారు. బిల్లులు రాక పలువురు సర్పంచులు ఆత్మహత్యలకి పాల్పడడంతో కుటుంబాలు రోడ్డున పడ్డాయని పేర్కొన్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సర్పంచుల అక్రమ అరెస్టులు ప్రభుత్వం చేపడుతున్న హేయమైన చర్య అని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించి సర్పంచుల కుటుంబాలని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సర్పంచుల జేఏసీ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో చెన్నూరు మండలానికి చెందిన పలువురు సర్పంచులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసిన అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో వడ్డీలు చెల్లించలేక వేధింపులకి గురవుతున్నామని ఈ సందర్భంగా సర్పంచులు ఆవేదన చెందారు. బిల్లులు రాక పలువురు సర్పంచులు ఆత్మహత్యలకి పాల్పడడంతో కుటుంబాలు రోడ్డున పడ్డాయని పేర్కొన్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సర్పంచుల అక్రమ అరెస్టులు ప్రభుత్వం చేపడుతున్న హేయమైన చర్య అని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించి సర్పంచుల కుటుంబాలని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో
చెలో అసెంబ్లీ ముట్టడికి ప్రణాళిక సిద్ధం చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మేము అసెంబ్లీ ముట్టడికి తరలి వెళ్తున్న క్రమంలో ఈరోజు ప్రభుత్వం పోలీసులతో మమ్మల్ని అక్రమ అరెస్టులు చేయిస్తూ ఈరోజు మమ్మల్ని నిర్బంధించి మేము పెండింగ్ బిల్లులు కావాలి మాకు ఇవ్వాలి అనే సంవత్సరం పాటు మేము ప్రభుత్వం దీపినప్పటి నుంచి ఈ రోజు వరకు మేము ఆందోళన చేస్తూనే ఉన్నాం. చేసినా కూడా మమ్మల్ని ఈ ప్రభుత్వం మా పెండింగ్ బిల్లు చెల్లించకుండా మా పైన కఠిన చర్యలు చేపట్టి అక్రమ అరెస్టుల పేరుతో మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ అరెస్టులేనా? అభివృద్ధి చేసిన సర్పంచులను ఇలా అక్రమ అరెస్టులు చేస్తూ మమ్మలను కట్టడి చేస్తూ ఉన్నారు. మా పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు మా ఉద్యమం ఆగదు అని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేస్తాం. ఇక రాబోయే భవిష్యత్తులో కూడా మరింత ఆందోళన ఉధృతం చేస్తాం. లక్షల రూపాయలు వెచ్చించి గ్రామాలను అభివృద్ధి చేసి పల్లె ప్రగతి చేస్తూ మరి అనేక విధాలుగా అభివృద్ధి చేసినాం గ్రామాలలో. కానీ ఈరోజు అభివృద్ధి చేసడానికి మాకు ఈ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఈ అక్రమ అరెస్టులు చేస్తూ సన్మానం చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మమ్మల్ని సన్మానాలు చేయడం ఇది ఎంత హేయమైన చర్య. మేము గ్రామానికి అభివృద్ధి చేసినందుకైనా మమ్మల్ని అరెస్టులు చేస్తూ ఉన్నారని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. ఇది ఎంతవరకు సమంజసం? మేము గ్రామానికి కష్టపడి లక్షలు వెచ్చించినాం, నాలీలు కట్టినాం, డ్రైనేజీలు వేసినాం, విద్యుత్ బల్బులు పెట్టినాం, ప్రకృతి వనాలు చేసినాం. అభివృద్ధి క్రమంలోనే కదా మేము డబ్బులు వెచ్చించి చేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. లక్షల రూపాయలు పెట్టి మేము పెండింగ్ బిల్లుని చెల్లించమంటున్నాం. అలా అదే క్రమంలో మమ్మల్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా 82 మంది సర్పంచులు చనిపోయారు. ఇంకెంతమంది చచ్చిపోతే ఈ ప్రభుత్వం ఈ పెండింగ్ బిల్లు చెల్లిస్తుందో ప్రభుత్వం ఆలోచించాలి. ఇటువంటి ఈ ఉద్యమం మాత్రం ఆగేది లేదు. తప్పనిసరి రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతంగా ఉద్యమం చెలరేగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మా పెండింగ్ బిల్లులను లక్షల రూపాయలు ఉన్న ఈ పెండింగ్ బిల్లులను ఇవి వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్ల లోపే మాకు చెల్లిస్తే సర్పంచ్ ఎలక్షన్లకు పోవాలని మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ మరోసారి హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం. జై జై తెలంగాణ. సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత. నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.